అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయ అలాగే పచ్చి రొయ్యలు కూర చేయబోతున్నాను. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఒక పొట్లకాయ తీసుకుందాము. ఇది మా చెట్లకైతే కాసిందండి. దీన్ని ఇట్లా మజ్జికి చిన్న చిన్న ముక్కలుగా అయితే ముందుగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద వైట్గా ఇలా తెల్లటి పొర ఉంది కదా, దీన్ని ఇలా శుభ్రంగా నీట్గా ఇలా గీరేసుకోవాలి. మనకి ఆ తెలుపు ఉందనుకోండి, ఈ పొట్లకాయ అనేది స్మెల్ వస్తుంది కూర వండినప్పుడు, అది లేకుండా చేసుకోవాలి. ఇలా అన్నీ గీరేసుకున్నాక ఇలా ఒకసారి ఈ పొట్లకాయ ముక్కల్ని కూడా కడిగి ఇట్లా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే కూర మంచి టేస్ట్లో ఉంటుంది. అదేవిధంగా అన్ని ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. దీనికోసం పచ్చి రొయ్యలు, వీటిని సేక రొయ్యి అని అంటారండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. ఒక పెద్ద సైజు పొట్లకాయకి ఒక 1/2 కేజీ రొయ్యి పప్పు అయితే తీసుకున్నానండి. ఇందులోకి 1 స్పూను సాల్టు, అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఉడికించుకున్నాను. ఉడికించినట్లయితే ఇట్లా నీరంతా దిగిపోయి ఇట్లా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేశాక ఈ నీరంతా పక్కకు వార్చేసేసి ఈ రొయ్యలను మాత్రమే ఈ ఆయిల్లో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ చూపించిన విధంగా రొయ్యల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రొయ్యల్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై అవనిద్దాము. మూత పెట్టుకొని ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఒకసారి అటు ఇటు 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే రొయ్యలు కూడా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. మనం తగ్గిందనుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు, ఒక్కసారి మాత్రం సాల్ట్ అనేది వేయొద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొట్లకాయ ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే మగ్గిపోయాయి పొట్లకాయ ముక్కలు. ఇలా మగ్గిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఉడికించుకోవాలి. నీళ్లు వేసినాక ఒక 2-3 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అలాగే ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నట్లయితే ఇంకా ఒక 2 నిమిషాలు అయితే మనకి కూర ఎగరాలి కదా, టైం పడుతుంది. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. మనకి పొట్లకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా దగ్గరికి వచ్చేసేసి ఆయిల్ అయితే బయటికి తేలింది కదా. పొట్లకాయ రొయ్యల కూర అయితే రెడీ.